హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫాస్టాగ్ యాన్యువల్ ప్లాన్ అయితే తీసుకొచ్చింది. దీనికి సంబంధించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒక ఫుల్ క్లారిటీతో బయటకి అయితే వెళ్ళిపోతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఫాస్టాగ్ యాన్యువల్ ప్లాన్ అంటే ఏంటి? మీరు 3000 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే ఆ రీఛార్జ్ వ్యాలిడిటీ 1 year ఉంటుంది, లేదా 200 ట్రిప్స్ అయ్యే వరకు ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తే అంతవరకు ఈ పాస్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ యాన్యువల్ పాస్ని ఎలా తీసుకోవాలి? మీ దగ్గర ఐఫోన్ ఉన్నా, ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా, ప్లే స్టోర్కి కానీ యాప్ స్టోర్కి కానీ వెళ్ళండి. అక్కడ రాజ్మార్గ్ యాత్ర అనే యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే ఇక్కడ మీకు యాన్యువల్ పాస్ అని కనిపిస్తూ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యాన్యువల్ పాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే దాన్ని చదువుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇక్కడ మీకు యాక్టివేట్ అని కనిపిస్తూ ఉంటుంది. మీ వెహికల్ నెంబర్ ని అక్కడ టైప్ చేసి వ్యాలిడేట్ పైన క్లిక్ చేస్తే ఫాస్టాగ్ మీరు తీసుకుంటారు కదా యాన్యువల్ ప్లాన్, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏ మొబైల్ నెంబర్ కి రావాలా అక్కడ అడుగుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయినా అక్కడ ఇవ్వచ్చు, లేకపోతే వేరే నెంబర్ అయినా అక్కడ మీరు ఇవ్వచ్చు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మీరు మీ యాన్యువల్ పాస్ ని రీఛార్జ్ చేయించుకోవచ్చు. ఈ యాప్ లో ఇంకా మంచి మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యాప్ లో మీరు వెళ్లే దారిలో టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి, రెస్టారెంట్స్ గానీ, ఛార్జింగ్ స్టేషన్స్ గానీ, పెట్రోల్ బంకులు గానీ, రిపేర్ షాప్స్ గానీ, సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం మీరు నోటీస్ చేస్తే ఆ ప్రాబ్లమ్ ని కూడా మీరు అక్కడ రిపోర్ట్ చేయొచ్చు. సో మీరు వెళ్తున్న దారిలో ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, ఎమర్జెన్సీ వాళ్ళకి మీరు కాల్ చేయాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు. ఈ విధంగా ఈ యాప్ యాన్యువల్ పాస్ మనం తీసుకోవడానికే కాకుండా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సెకండ్ పాయింట్, మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది, నా ఫాస్టాగ్ రీఛార్జ్ ఉంది, దానిలో బ్యాలెన్స్ ఉంది, ఇప్పుడు నేను యాన్యువల్ పాస్ తీసుకుంటే నా ఫాస్టాగ్ రీఛార్జ్ ఏమైనా పోతుందా? మీరు యాన్యువల్ పాస్ తీసుకున్నా కూడా మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. ఎంత అమౌంట్ అయితే ఉంటుందో ఆ అమౌంట్ అలాగే ఉంటుంది. మీకు యాన్యువల్ పాస్ అయితే ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఈ యాన్యువల్ పాస్ అనేది ఓన్లీ మీకు నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్ప్రెస్ లో మాత్రమే యూజ్ అవుతుంది. స్టేట్ హైవేలో యాన్యువల్ పాస్ వర్క్ అవ్వదు అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్పారు. ఒకసారి 1033 కి కాల్ చేసి చూద్దాం. నేషనల్ హైవే पर दुर्घटना या किसी आपातकालीन प्रेस 2 फॉर एनुअल पास. मैम एनुअल पास स्टेट हाईवे पर वर्क कर रहा है? नो सर, एक्चुअली एनुअल पास जो है ना वो नेशनल हाईवे, नेशनल एक्सप्रेसवे प्लस मोर टोल प्लाजा पे वर्क करेगा सर, स्टेट हाईवे के लिए नहीं है. हैदराबाद आउटर रिंग रोड में वर्क हो रहा है और नॉट मैम एनुअल पास? आउटर रिंग रोड राइट? यस यस मैम. सर ये नेशनल एक्सप्रेस पे नहीं है सर, नहीं है, वर्क नहीं करेगा सर, ये స్టేట్. సో వాళ్ళు చెప్పిన సమాధానం ప్రకారం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లో ఈ యాన్యువల్ పాస్ అయితే వర్క్ అవ్వదు, ఎందుకంటే అది స్టేట్ హైవే కిందకైతే వస్తుంది. ఈ యాన్యువల్ పాస్ కేవలం నేషనల్ హైవేస్, నేషనల్ ఎక్స్ప్రెస్ లో మాత్రమే యూజ్ అవుతుంది. స్టేట్ హైవేకి కానీ, స్టేట్ ఎక్స్ప్రెస్ కానీ, ప్రైవేట్ టోల్ ప్లాజాకి కానీ, సిటీ టోల్ ప్లాజాకి కానీ వర్క్ అవ్వదు. సో 1033 కి కాల్ చేసి 2 ప్రెస్ చేస్తే కస్టమర్ కేర్ వాళ్ళు మీతో మాట్లాడతారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. మీరు రెగ్యులర్ గా వెళ్ళే టోల్ ప్లాజా నేషనల్ హైవే కిందకి వస్తుందా, స్టేట్ హైవే కిందకి వస్తుందా అని చెప్పి వాళ్ళని అడిగి మీరు తెలుసుకోవచ్చు. రాజ్మార్గ్ యాత్ర యాప్ లో కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మీరు రెగ్యులర్ గా ప్రయాణించే టోల్ ప్లాజా నేషనల్ హైవేకి సంబంధించిందా, స్టేట్ హైవేకి సంబంధించిందా అని. సో మీరు రెగ్యులర్ గా నేషనల్ హైవే పైన వెళ్ళే వాళ్ళు అనుకుంటే మాత్రమే ఈ యాన్యువల్ పాస్ తీసుకోండి. మిగతా వాళ్ళకి ఈ యాన్యువల్ పాస్ అయితే అక్కర్లేదు. ఒకవేళ మీరు సిటీ టోల్ గేట్స్ లో యూజ్ చేయాలి అనుకున్నా, ప్రైవేట్ టోల్ ప్లాజాలో యూజ్ చేయాలి అనుకున్నా ఈ యాన్యువల్ పాస్ అయితే మీకు ఉపయోగపడదు. మీది ఏదైతే ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకుంటారో మీ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ కట్ అవుతుంది. యాన్యువల్ పాస్ లో ట్రిప్ అయితే కట్ అవ్వదు. ఒక విషయం మీరు మైండ్ లో పెట్టుకోవాలి, ఈ యాన్యువల్ పాస్ అనేది కేవలం వైట్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, కార్ గానీ, జీప్ గానీ, వ్యాన్ గానీ, సో వీటికి మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. ఏదైతే కమర్షియల్ వెహికల్స్ ఉంటాయో, ఎల్లో నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ట్యాక్సీలు అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, సో వీటికి మాత్రం ఎలిజిబుల్ ఉండదు. ఫాస్టాగ్ ఉన్న ప్రతి ఒక్కరు యాన్యువల్ పాస్ తీసుకోవాలా. మీరు రెగ్యులర్ గా టోల్ గేట్స్ దగ్గర ట్రావెల్ చేస్తుండే వాళ్ళు, డైలీ ట్రావెల్ చేసే వాళ్ళకి యాన్యువల్ పాస్ అయితే యూజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు నేను టోల్ గేట్స్ ని దాటుతాను, అప్పుడప్పుడు నేను ఊరికి వెళ్తూ ఉంటాను, సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది అవసరం లేదు యాన్యువల్ పాస్. మీరు రెగ్యులర్ గా ఫాస్టాగ్ రీఛార్జ్ చేయించుకుంటారు కదా, అది సరిపోతుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఈ 200 ట్రిప్స్ ఉన్నాయి కదా, ఈ 200 ట్రిప్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పి. ఇప్పుడు మనం టోల్ ఎంటర్ అవుతాం కదా, టోల్ ప్లాజా ఎంటర్ అవుతాం, ఎగ్జిట్ అవుతాం, ఆ రెండింటికి కలిపి ఒక ట్రిప్ గా కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఒక్కొక్క టోల్ గేట్ కి ఒక్కొక్క ట్రిప్ గా కన్సిడర్ చేస్తారా అన్నది. సో దీనిపైన ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. జనరల్ గా టోల్ గేట్స్ 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ ది పాయింట్ బేస్డ్ టోల్ ప్లాజా అంటారు, దీన్ని ఓపెన్ టోల్ ప్లాజా కూడా అంటారు. పాయింట్ బేస్డ్ టోల్ ప్లాజా అంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక 5 కిలోమీటర్లు అయింది అనుకోండి, ఆ టోల్ గేట్ ఫీ వచ్చేసరికి 100 రూపాయలు అయింది అనుకోండి, ఆ 100 రూపాయలు అతను కట్టాల్సిందే. అదే ఒక వ్యక్తి అదే ప్లేస్ నుంచి
నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలి, ఒక 50 కిలోమీటర్స్ అయ్యింది అనుకోండి, అతను కూడా అంతే ప్రైస్ కడతాడు, 100 రూపాయలే కడతాడు. సో ఇక్కడ డిస్టెన్స్ బట్టి టోల్ ఫీ అయితే ఉండదు, ఫిక్స్డ్ టోల్ ఫీ అయితే ఉంటుంది. క్లోజ్డ్ టోల్ ప్లాజా అంటే మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ బట్టి టోల్ ఫీ మారుతూ ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల వరకే ట్రావెల్ చేశారనుకోండి, అతనికి ఒక 50 రూపాయలు పడుతుంది. అదే ఒక వ్యక్తి ఒక 100 కిలోమీటర్ల వరకు ట్రావెల్ చేశారనుకోండి, అతనికి ఒక 100 రూపాయలు పడుతుంది. మనం ట్రావెల్ చేసే డిస్టెన్స్ బట్టి టోల్ ఫ్రీ మారుతూ ఉంటుంది. దాన్ని మనం క్లోజ్డ్ టోల్ ప్లాజా అంటాం. ఇప్పుడు మీరు ఏపీ తెలంగాణలో నేషనల్ హైవేస్ తీసుకోండి, అవన్నీ మీకు పాయింట్ బేస్డ్ టోల్ ప్లాజానే ఉంటాయి మాక్సిమం. ఇప్పుడు ఈ క్లోజ్డ్ బేస్డ్ టోల్ ప్లాజా వచ్చేసరికి మీరు హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఇవి చూసుకోండి, అవన్నీ మీకు క్లోజ్డ్ టోల్ ప్లాజా కిందకైతే వస్తాయి. ఈ పాయింట్ బేస్డ్ టోల్ గేట్ లో కనుక మీరు పాస్ అయితే ఒక్కొక్క టోల్ ప్లాజా గేట్ కి ఒక్కొక్క ట్రిప్ లా కన్సిడర్ అవుతుంది. అదే మీరు ఈ క్లోజ్డ్ టోల్ ప్లాజా లోకి వెళ్తే ఎంట్రీ అయినప్పుడు ఎగ్జిట్ అయినప్పుడు రెండు కలిపి ఒక ట్రిప్ లాగా కన్సిడర్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ గురించి అయితే. ఒకవేళ ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ లో కనుక మీకు డౌట్స్ ఉంటే 1033 ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే వాళ్ళని అడగొచ్చు. లేదా annualpass@ihmcl.com దీనికైనా మెయిల్ చేయొచ్చు. యాన్యువల్ పాస్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా వీళ్ళని అడగొచ్చు. వీళ్ళు మీకు ఒక క్లారిటీ ఇస్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనికి సంబంధించి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ఒకవేళ ఫ్రీ ఉంటే మీ కామెంట్స్ కి రిప్లై చేయడానికి నేను ట్రై చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అందరికీ నేను సలహా తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.